ఈరోజు అనగా డిసెంబర్ 1, 2024 ఆదివారం రోజున పరమ పూజ్యులు సద్గురు సంత శ్రీ ఆసారాంజీ బాపూజీ యొక్క ప్రేరణతో ఆశీర్వాదంతో ఆదివాసీ గ్రామంలో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఆదిలాబాద్కు దాదాపుగా 20-25 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సల్పల్గూడ అనే గ్రామంలో శ్రీ యోగ వేదాంత సేవా సమితి ఆదిలాబాద్ తరఫున హరిం భక్తులందరూ కలిసి ఈ యొక్క సల్పల్గూడ అనే ఆదివాసీ గ్రామంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటిలో ఒక స్వెటరు, ఒక బ్లాంకెట్, ఒక మఫ్లరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి, యువత్మల్ నుంచి వచ్చినటువంటి సాధక భక్తులు వారందరికీ కూడా చక్కగా మార్గదర్శనం చేశారు. దుర్వ్యసనాలకు, దురలవాట్లకు దూరంగా ఉంటూ మహాత్ములు చెప్పిన విధంగా నడుచుకుంటూ భక్తి మార్గంలో ఉంటూ తమ యొక్క జీవితాన్ని సుఖమయంగా, ఆనందమయంగా ఏ విధంగా గడుపుకోవాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రుల్ని, పెద్దల్ని గౌరవించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆధ్యాత్మికానికి, ఆరోగ్యానికి తులసి ఎంతో ముఖ్యమని, అందుకని ప్రతి ఇంట్లో కూడా ఒక తులసి మొక్కను నాటుకొని ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరి భక్తులు, తర్వాత సల్పల్గూడ గ్రామస్తులు అందరూ కలిసి చక్కగా హరి కీర్తనలు, భజనలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, గ్రామస్తులందరూ కూడా ఎంతో సహకరించారు. ఈ కార్యక్రమాన్ని చూసి వారు చాలా ఆనందించారు. హరి ఓం. హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार बार प्रणाम कर रहा था। सद्गुरु देव को बार बार वंदना, सद्गुरु देव को बार बार वंदना, भक्तों के भगवान को बार बार वंदना, भक्तों के भगवान को बार बार वंदना, सद्गुरु देव को बार बार वंदना, सद्गुरु देव को बार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। ओम हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम। बार बार प्रणाम करते हुए जा रहा है कि ऐसे महापुरुष मैंने नहीं देखे, मुझे अपने कंधे पे बिठाकर नदी पार कराई। जय हो ऐसे महापुरुषों की। सरलता की हद है और अब सबलता भी देखिएगा। मीरा जैसी भक्ति हमें देना, मीरा जैसी भक्ति हमें देना, शबरी जैसी प्रीत हमें देना, शबरी जैसी प्रीत हमें देना, अपने ही चरणों की भक्ति 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 हमें देना, भक्तों के भगवान को बार बार वंदना, भक्तों के भगवान
तुम ही मेरे ब्रह्मा हो, तुम ही मेरे विष्णु। तुम ही मेरे ब्रह्मा हो, तुम ही मेरे विष्णु। वो मजदूर अगले दिन काम पर पहुंचा जहां रोज जाता था, तो कॉन्ट्रैक्टर ने उसको देखते ही चिल्लाया, अरे अच्छा हुआ तुम आ गए, कहां मैं तुमको खोज रहा था। मजदूर ने कहा, कल तो आपने कहा था नहीं आना, खबरदार आए तो। बोले कहा था, पर रात को सपने में एक दाढ़ी वाले बाबा दिखे सफेद कपड़ों में, उन्होंने कहा खबरदार जो किसी गरीब के पेट पर लात मारी तो, खबरदार उसको काम पर नहीं रखा तो तेरी खैर नहीं। मैं इंतजार कर रहा था, तुम मजदूरी मत करो, देख रेख का काम करो, पगार भी तुमको ज्यादा दूंगा। ईसा की बनी घटना। तब उस मजदूर के दिल से मानो यही निकल रहा था, तुम ही मेरे ब्रह्मा हो, तुम ही मेरे विष्णु। तुम ही मेरे ब्रह्मा हो, तुम ही मेरे विष्णु। तुम ही शिव शंकर हो गुरुदेवा। 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 सद्गुरुदेव को बार बार वंदना। सद्गुरुदेव को बार बार वंदना। ओम हरि ओम। हरि ओम हरि ओम हरि ओम हरि ओम। हरि ओम हरि ओम। मेरे राम మాంసాహారం చేస్తారా? మాంసాహారం చేస్తే ఏమైతుంది? కోడి తింటారా అందరూ? బాగుంటుందా? మేక తింటారా? ఇంకా ఏమన్నా తింటారా? ఇవన్నీ ఏంటంటే మెల్లమెల్లగా ఏమవుతుందంటే వాటి యొక్క భావాలు, వాటి యొక్క మనస్తత్వం అవన్నీ మన మైండ్లో వెళ్ళిపోతాయి మెల్లమెల్లగా. ఓకేనా? ఇప్పుడు మనము చూస్తాం పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ, ఇప్పుడు గుజరాతీస్ కానీ, మార్వాడీలు కానీ, వాళ్ళు అందరూ వెజిటేరియన్సే ఉంటారు, అవునా కదా? శాకాహారం ఉంటారు. శాకాహారం ఉంటే ఏమైందంటే బుద్ధి షార్ప్ అవుతుంది. బుద్ధి ఏమవుతుంది? షార్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు చలో మనం తింటున్నాం ఇప్పుడు, కానీ మన పిల్లలకి అట్లీస్ట్ మనము చూడాలి ఏంటంటే వీళ్ళకి మెల్లమెల్లగా తక్కువ చేయాలి శాకాహారం. ఇప్పుడు మేము కూడా శాకాహారమే, అంటే శాకాహారం ఉండి కూడా మనం బతకొచ్చు, మన బుద్ధి పెరుగుతుంది, మన నాలెడ్జ్ పెరుగుతుంది, అవునా కదా? మాంసాహారం తింటేనే మంచిగా అవుతాము, మంచిగా స్ట్రాంగ్ అవుతాం మన ఏమన్నా? అట్లా ఏం లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మెల్లమెల్లగా ఈ మాంసాహారాన్ని తక్కువ చేసుకుంటూ మెల్లగా వదిలేయడమే మంచిది, అవునా కదా? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ప్రసన్నంగా ఉండాలి. ఎప్పుడు కూడా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేనేదో బాధలో ఉన్నా, నా మొగుడు నన్ను కొడుతున్నాడు, నా మొగుడు తాగుతున్నాడు. తాగుతారా ఇక్కడ? ఎంతమంది తాగుతారు? చేయలేదండి, చేయలేపండి. తాగరా? తాగుతారు అందరు. చూడు ఒక్కతను లేపండి. చూడు ఎందుకు లేపట్లేదు చేయి తెలుసా? నేను చెప్తే ఎందుకు లేపట్లేదు వాళ్ళు చేయి. ఎందుకు లేపట్లేదు అంటే వాళ్ళకి తెలుసు మేము తప్పు పని చేస్తున్నాడు, మేము తప్పు చేస్తున్నాం, తాగడం మంచిది కాదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ వాళ్ళని కంట్రోలింగ్, అంటే ఆపుకునే శక్తి లేదు, అవునా కదా? ఏ మనిషి జీవితంలో అయితే కంట్రోల్ ఉంటుందో, ఆపుకునే శక్తి ఉంటుందో, చెడు మార్గంలో వెళ్లకుండా ఉండే అనే శక్తి ఉంటుందో, కంట్రోల్ మనోబలం ఉంటుందో, వాళ్ళే జీవితంలో పైకి వస్తారు. ఎవరైనా చూడంగానే లడ్డు కనబడంగానే లడ్డు తినేయడమో, లేకపోతే సినిమా చూడంగానే సినిమా థియేటర్కి వెళ్ళిపోవడమో, అది చాలా చాలా తప్పు. అర్థమవుతుందా జెంట్స్ అందరికి? అక్కడ
ఈ తాగుడు వల్ల మీ యొక్క పుట్టబోయే పిల్లలకి కంటికి క్యాన్సర్ అవుతుంది. ఏమవుతుంది? క్యాన్సర్. ఈ జనరేషన్లో కాకుండా వచ్చే జనరేషన్లో అయినా 10 జనరేషన్ల వరకు ఎవరైతే తాగుతారో వాళ్ళ యొక్క అవయవాలు పాడవుతాయి, మీ జీన్స్లో వచ్చేస్తుంది. మీ పుట్టబోయే పిల్లలకు కూడా ఈ యొక్క వ్యాధి. అందుకే తాగే వాళ్ళు తొందరగా చనిపోతారు, వాళ్ళ లీవర్ పాడవుతుంది, ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది చాలా చాలా తప్పు. తాగేది మాత్రం ఎంతో ఎంతో తప్పది. తాగితే భగవంతుడి భక్తి రాదు. ఎవరైతే మందు తాగుతారో వాళ్ళకి భగవంతుడి భక్తి రాదు. నువ్వు ఎంత మొక్కుకున్నా కూడా పైన మొక్కుతున్నావు. పైన మొక్కితే భగవంతుడు కూడా తెలుసు వీడు ఉట్టిగానే టైం పాస్ చేస్తున్నాడు, నీకేమి ఇచ్చాడు. అవునా కదా? నిజమైన భక్తి నీ మనసులోంచి వస్తేనే భగవంతుడు నిన్ను క్షమిస్తాడు, నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఏదో టైం పాస్ గా భగవంతుడికి మొక్కి పైన ఏమో మంచిగా మొక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళేసి తాగేస్తే ఏం రాదు. ఇక అర్థమవుతుందా? సో ఇది మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనము మన ఇంటి పరిసరాలు కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉన్నాయి. ఇక్కడ మంచిగానే ఉన్నాయి. పిల్లలు ఎంతమంది ఇక్కడ స్కూల్కి వెళ్తారు? స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా? కాలేజ్ వెళ్ళే పిల్లలు ఎంతమంది? ఒక్కరు వెళ్తున్నారు. చిన్నపిల్లలు ఎవరు స్కూల్ వెళ్ళారా? వెళ్తారు కదా అందరూ. చేయలేట. ఓకే, చేయించండి. అది ఇప్పుడు ఇట్లా పెట్టుకోండి. పొద్దున ఎట్లా పూజ చేస్తున్నాయి 2 చేతులు. ఈ ఫస్ట్ ఫింగర్, ఈ థంబ్ ఫింగర్ ఇలా పెట్టుకోండి. ఇట్లా వెన్ను నిటారుగా ఉండాలి. బ్యాక్ బోన్ ఇట్లా వెన్ను స్ట్రైట్గా ఉండాలి. వంగి కూర్చోవద్దు. ఇట్లా ఎవరైతే వంగి కూర్చుంటారో ముసలి అవుతారు. బ్యాక్ బోన్ ఎప్పుడు కూడా స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ ఉంటే మీ మనోబలం గట్టిగా ఉంటుంది. ఇట్లా వంగి కూర్చుంటే ఎవరైనా మిమ్మల్ని అయినా కూడా మీరు ఏం చేయలేరు. అదే మీరు స్ట్రాంగ్ గా కూర్చున్నారు అనుకో, వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. అర్థమైందా? కళ్ళు మూసుకోండి. మాట్లాడద్దు ఎవరు. భగవంతుని నామస్మరణ చేస్తే జీవితంలో ఎన్నో పాపాలు, ఎన్నో కష్టాల నుంచి మనం బయటపడతాం భగవంతుని నామస్మరణ చేయడం వల్ల. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. శ్వాస తీసుకోండి గట్టిగా. శ్వాస మన ఊపిరితిత్తుల్లో ఎంత శ్వాస నింపితే అంత బలం వస్తుంది. వదలండి. మళ్ళీ గాలి తీసుకోండి, నింపండి బాగా మొత్తం. ఇంకా మళ్ళీ ఒకసారి మాట్లాడద్దు ఎవరు. మళ్ళీ ఒకసారి గాలి తీసుకుంటూ మళ్ళీ ఒకసారి హరి ఓం గుంజనం చేద్దాం అందరం. రెప్పలు తెరవద్దు. మీరెంత అంతరాత్మలోకి లోపలికి వెళ్తే మీ యొక్క శక్తి అంతా వికసితమవుతుంది. చంచల మనస్తత్వం ఉండేవాళ్ళు ఎప్పుడు కళ్ళు తెరిచి చూడడము, అక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది నవ్వడము అట్లా కాదు. లోపలికి భగవంతుని నామస్మరణ చేస్తున్నాం. హరి
అశాంతం ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఈ విధంగా శ్వాస తీసుకొని హరి ఓం అని జపిస్తే అన్ని పాపాలు అన్ని కష్టాలు పోతాయి. హరి హరి అంటే మన పాపాలని హరించేవాడు హరి, అందుకే హరి ఓం. ఓం అంటే ఏంది? భగవంతుడు అనేది సర్వవ్యాపకుడు, ప్రతి చోట ఉంటాడు భగవంతుడు. అందుకే ఓంకారం అని జపిస్తాం మనం. హిందువులం ఎందుకు జపిస్తాం ఓంకారం అంటే? ఓం అంటే సర్వవ్యాపకం. భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని కాదు. ప్రహ్లాదుడు తెలుసా మీకు? ప్రహ్లాదుడిని వాళ్ళ తండ్రి బాగా హింసిస్తూ ఉంటాడు. వినండి, ఎవరిని డిస్టర్బ్ చేయకండి. ప్రహ్లాదుడిని వాళ్ళ తండ్రి బాగా ఏడిపిస్తూ ఉంటాడు, చాలా కష్టాలు పెడతాడు. అతని ప్రహ్లాదుడు ఏమంటాడు? భగవంతుడు ఎక్కడున్నాడు అంటే భగవంతుడు సర్వవ్యాపకం, ప్రతి చోట ఉన్నాడు అంటాడు. అయితే హిరణ్యకశిపుడు అంటాడు, ఈ స్తంభంలో ఉంటాడా మీకు భగవంతుడు అంటే ఎక్కడైనా ఉంటాడు. అయితే ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టేస్తే దాంట్లోంచి భగవంతుడు బయటికి వస్తాడు. ఎవరు ఆ భగవంతుడి పేరేంది? భగవంతుడి పేరేంది? ఏమవతారం అది? శభాష్. ఏమవతారం? నరసింహ అవతారం. చూసిండ్రా ఎప్పుడైనా నరసింహ టెంపుల్? చూసిండ్రా? గుడి చూసిండ్రా? యాదగిరి గుట్ట తెలుసా? విన్నారా? నరసింహస్వామి టెంపుల్. సో భగవంతుడు అనేది ప్రతి చోట ఉంటాడు. కాకపోతే ఎవరైతే భక్తితోటి పూజ చేస్తారో వాళ్ళకే భగవంతుడు కనబడతాడు. హరి ఎవరైతే రోజు బొట్టు పెట్టుకుంటారో తిలకం, వాళ్ళ యొక్క బుద్ధి అనేది పెరుగుతుంది. ఇక్కడ అందరు వేలు పెట్టండి, రింగ్ ఫింగర్ గురువు మధ్యంలో పెట్టండి, చేయి పెట్టండి. ఈ ఉంగరపు వేలు తోటి ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం కదా, టచ్ చేయండి ఇక్కడ. ఓం గం 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 గణపతయే నమః. ప్రెస్ చేయండి, ఇక్కడ ప్రెస్ చేయండి. బొట్టు పెట్టుకునే చోట ప్రెస్ చేయండి. ఓం గం గం గణపతయే నమః. ఓం గం గం గణపతయే నమః. ఓం గం గం గణపతయే నమః. గణపతిని తలుచుకుంటూ ఇక్కడ డైలీ మనము బొట్టు పెట్టుకోవాలి. ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళ యొక్క బుద్ధి, చదువుకునే పిల్లలు ఇట్లా చేస్తే వాళ్ళ బుద్ధి పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. బొట్టు కంపల్సరీ ఉండాలి మనకి రోజు. అర్థమవుతుందా? ఎంత బొట్టు పెట్టుకునే వాళ్ళ బుద్ధి పెరుగుతుంది. అచ్చా, గణపతి దేవుడిని ఎందుకు స్మరిస్తామంటే గణపతి దేవుడు బుద్ధి పెంచే దేవత. గణపతి దేవుడు బుద్ధి పెంచే దేవత. ఒకసారి ఏమైతుంది, కార్తీక్ స్వామి గణపతి దేవుడు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కదా, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. నేను పెద్ద అని ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. అయితే శివుడు పార్వతి కదా వాళ్ళ అమ్మ నాన్న. అర్థమైందా? వింటున్నారా? అయితే శివ పార్వతులు ఏం చేస్తారు? ఎందుకు కొట్లాడుకుంటున్నారు నాయన? ఏమైంది మీకు?
అంటే చెప్తారు ఇట్లా మా ఇద్దరిలో ఎవరు గొప్ప, నేను గణపతి అంటాడు నేనే గొప్ప, కార్తీక స్వామి అంటాడు నేను గొప్ప, మీరే చెప్పండి అమ్మ నేను ఎవరు గొప్ప మా ఇద్దరిలో అని. అప్పుడు ఒక టెస్ట్ పెడతారు శివపార్వతులు, గణపతికి కార్తీక స్వామికి ఒక పరీక్ష పెడతారు. ఏం పరీక్ష పెడతారు? మీ ఇద్దరిలో ఎవరైతే ఈ భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ వెళ్ళేసి అన్ని చోట్లకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తారు, వాళ్ళు మీ ఇద్దరిలో గొప్ప అని చెప్తారు. ఉన్నాయి కదా ఈ పుణ్యక్షేత్రాలు, అవునా? ఏమేమి పుణ్యక్షేత్రాలు? హరిద్వార్, కాశీ, మథుర, బృందావన్ ఉన్నాయా లేవా? ఇవి పూరి, అవునా? శ్రీశైలం, తిరుపతి. అయితే ఎవరైతే మీ ఇద్దరిలో ముందు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారో వాళ్ళు మీ ఇద్దరిలో గొప్ప అని పరీక్ష పెడతారు. అయితే కార్తీక స్వామి యొక్క వాహనం ఏంటిది? కార్తీక స్వామి వాహనం ఏంటిది చెప్పండి? తెలుసా తెలియదా? తెలియదా? నెమలి. ఏంటిది? నెమలి. కార్తీక స్వామి ఏం చేస్తాడు? నెమలి మీద కూర్చొని వెళ్ళిపోతాడు అనమాట ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి, హరిద్వార్, కేదార్నాథ్, గంగోత్రి అన్నిటికి వెళ్ళేసి. కానీ గణపతి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు గణపతి దేవుడు. అతను ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మా నాన్న చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. మనం గుడిలో చేస్తాం కదా, గుడికి వెళ్తే అట్లా అమ్మా నాన్న చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ప్రదక్షిణ చేస్తే శివుడు, శివపార్వతి వాళ్ళు అడుగుతారు, ఏంది నువ్వు ఇక్కడే ఉన్నావు, ఏంది నీకు చెప్పినాం కదా నువ్వు వెళ్ళి అన్ని చోట్లకు వెళ్ళి రావాలి, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే గణపతి దేవుడు ఏమంటాడు తెలుసా? సర్వతీర్థమయి మాత అనండి మీరు. సర్వతీర్థమయి మాత, సర్వతీర్థమయి మాత, సర్వతీర్థమయి మాత. అంటే అన్ని తీర్థక్షేత్రాలు అమ్మలో ఉన్నాయి. అమ్మ అంటే అంత పవర్ఫుల్. సర్వదేవమయి పిత, మన అనండి సర్వదేవమయి పిత అంటే అందరు దేవుళ్ళు నా తండ్రిలో ఉన్నాయి, మా నాన్నలో. అందుకే నేను ఏ పుణ్యక్షేత్రాలు వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నేను అందుకే మీ చుట్టే నేను మీకే పూజ చేస్తున్నాను. సర్వతీర్థమయ మాత, సర్వదేవమయ పిత. అప్పుడు శివపార్వతులు గణపతి దేవుడి యొక్క తల్లిదండ్రుల పట్ల ఈ భూలోకంలో ఎప్పుడు ఏ పూజ జరిగినా, ఏ మందిరం కట్టినా, ఎక్కడైనా కూడా ఫస్ట్ గణపతి దేవుడి పూజ జరుగుతుంది. గణపతి దేవుడికి ఫస్ట్ ఆ గుడిలో విగ్రహం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇవాళ కూడా ఉంటుందా ఉండదా? అందుకే గణపతి దేవుడిని ఫస్ట్ మనము పూజ చేస్తాం. అర్థమైందా? ఎవరైతే అమ్మా నాన్నని మంచిగా చూసుకోరో, అమ్మా నాన్నని ఎవరైతే కొడతారో, అమ్మా నాన్న మాట వినరో, వాళ్ళ బుద్ధి కూడా డౌన్ అవుతుంది. ఆయు, బుద్ధి, విద్య, బలం ఈ 4 పెరుగుతాయి ఎవరైతే అమ్మా నాన్నని మాట వింటారు. ఆయు పెరుగుతుంది. ఆయు అంటే తెలుసు కదా, మీ ఏజ్ పెరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది. అమ్మా నాన్నని కొడితే బుద్ధి పెరుగుతుందా? తుస్సు అయిపోతుంది. ఆయు, బుద్ధి, విద్య. విద్య అంటే ఏంది? ఎడ్యుకేషన్ వస్తుంది, చదువు వస్తుంది అమ్మా నాన్న మాట వింటే. బలం, బలం అంటే మనోబలం పెరుగుతుంది. ఎవరి మాటల్లో పడిపోము. కొందరు ఉంటారు కదా, ఎవరైనా మాటల్లో తొందరగా పడిపోతారు. లేదు, ఎవరైతే అమ్మా నాన్నని గౌరవిస్తారో, అమ్మా నాన్న మాట వింటారో, భగవంతుడి భక్తి చేస్తారో, వాళ్ళు చెడు విషయాల గురించి, చెడు మనుషుల దగ్గరికి పోరు, వాళ్ళ మాట వినరు, వాళ్ళ మనోబలం వాళ్ళ దగ్గర ఉంటుంది, మంచి మార్గంలోనే ఉంటారు. ఉంటారా ఉండరా? అమ్మ నాన్న ఆశీర్వాదం ఇస్తే మీరు మంచి మార్గంలో ఉంటారా ఉండరా? ఇప్పుడు మీ ఇంటికి వెళ్తారు, మీరు మీ అమ్మ నాన్నను మీ కాళ్ళకు మొక్కుతారా? మొక్కుతారా? మొక్కలేదు. ఎప్పుడు మొక్కలేదా? అమ్మ నాన్న కాళ్ళకు మొక్కితే వాళ్ళ చేతుల్లో పవర్ ఉంటుంది, వాళ్ళ చేతుల్లో ఎనర్జీ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా కూడా ఏదైనా మంచి శుభకార్యం జరిగితే పేరెంట్స్ పెద్దవాళ్ళకి మొక్కుతారు కదా, కాళ్ళకి మొక్కుతారు కదా. ఎందుకు? ఆశీర్వాదం ఇస్తారు. మీరు కూడా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కానీ, బయట ఏదైనా ఇంటర్వ్యూ, ఏ పనైనా వెళ్ళినా కూడా అమ్మా నాన్నకి మొక్కి వెళ్ళాలి. సరేనా? సరే. హరి హరి ఓం 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 ఓం
రామ్ 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 హరి 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 అందరు అనాలే హరి 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 శివ 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 రామ్ 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 కృష్ణ 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 హరి 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 గురు 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 ఓం 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 హరి 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 శివ 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 శంభో భోలేనాథ్ ఓం 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 ఈ నెల 25 డిసెంబర్ ఉంది కదా 25 డిసెంబర్ రోజు మనము తులసి పూజ చేసుకోవాలి. ఏం చేయాలి? ఏ రోజు? డిసెంబర్ 25. గుర్తుంటుందా? ఇంట్లో 25 తులసి పూజ ఎట్లా చేయాలి? తులసికి బొట్టు పెట్టాలి, తులసికి నీళ్లు పోయాలి, తులసికి దీపం పెట్టాలి, తర్వాత తులసి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి, తులసి దగ్గర ఒక 2 నిమిషాలు కూర్చోవాలి. ఈ విధంగా పూజ చేస్తే ఎటువంటి బాధ ఉన్నా కష్టం ఉన్నా కూడా తులసి మాత యొక్క ఆశీర్వాదం వల్ల మీకు ఆ కష్టం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది. అర్థమైందా? తులసి పూజ ఎప్పుడు చేయాలి? డిసెంబర్ 25. అందరికి గుర్తుంటుందా? ప్రతి ఒక్కరు గుర్తుంచుకో. మీకు గుర్తుంటుందా అమ్మా? మీరు కూడా ధ్యానం చేయాలా? మీరు చేస్తే వాళ్ళు చేస్తారు.
ఓం శాంతి. హరి ఓం శాంతి. ఓ భగవంతుడా, నాకు మంచి బుద్ధి నువ్వు. నేను ఎల్లప్పుడూ మంచి మార్గంలో ఉంటాను. నేను తప్పుడు పనులు చెయ్యను. అమ్మ నాన్న మాట వింటాను. గురువు గారి మాట వింటాను. మంచి పేరు తెచ్చుకుంటాను. మంచి ఉద్యోగం సంపాదిస్తాను. అందరిలో మంచివాడిగా పేరు తెచ్చుకుంటాను. ఓ భగవంతుడా, నాకు మంచి బుద్ధినివ్వు. ఇప్పుడు రెండు చేతులు కలపండి. షేక్ హ్యాండ్ ఎట్లా చేస్తారు? రెండు చేతులు పట్టుకొని ఉండండి. రెండు చేతులు మన హృదయం దగ్గర పెట్టుకోండి. హృదయం దగ్గర చేయబెట్టండి. ఎందుకంటే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్క పని గమనిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం. మంచి పని చేస్తే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. చెడు పని చేస్తే భగవంతుడు మనసులోంచి చెప్తాడు, ఇది చేయొద్దు, ఇది తప్పు 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 అని చెప్తూ ఉంటాడు. అందుకే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఆ భగవంతుడిని ఒకసారి మనము మంచిగా మాట్లాడాలి. డైలీ మాట్లాడాలి. భగవంతుడితో ప్రేమగా మాట్లాడాలి. చిన్నపిల్లలను చూస్తే మనకి ఎంత ప్రేమ అనిపిస్తుంది. అట్లనే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ప్రేమతో మాట్లాడాలి. ఓ భగవంతుడా అనండి. నేను నీ వాడిని కదా 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 కదా. నువ్వు నా వాడివి కదా కదా. నేను ఇలాంటి వాడినైనా నీ వాడిని కదా. నాకు మంచి బుద్ధినివ్వు. నాకు మంచి చదువునివ్వు. ఇస్తావు కదా 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 కదా. నేను ఇవాళ ఎవరినైనా ఒకరిని నవ్విస్తాను. నేను ఇవాళ ఎవరికైనా ఒకరికి సహాయం చేస్తాను. మంచి మార్గంలో ఉంటాను. చెడు మార్గంలో వెళ్ళను. ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాను. दादा केर बाई ने पंगी ಅವರು ಹರಿओम वाला केर ताने विचारिंते ಎಲ್ಲನಕ್ಕೂ ತುಳಸಿ ಇಟ್ಟೆ నేనే రోగము 7.5 జర దూర్ కల్ సాబ్ కంపల్సరీ ಎಲ್ಲನಕ್ಕೂ ತುಳಸಿ చెట్టిడు ఆమ్ డిసెంబర్ 25 సర్దార్ మందిని కొరసతు మేరు తోతే ಅವರು మొత్తం సీసతుంది సార్. నేనే జాదు మంతరముగిన గాని ತುಳసి చెట్టునేమో అడ్డం మేర సాబ్. ನೀರ್ ಕಂಪಲ್ಸರಿ ತುಳಸಿ ಪೂಜೆ ಕಾಲೆಂಗ್ ಹರಿ ಏಕ್ ಬಾಯಿ ದೀವೆ ಇಡೆಂಗ್ 7 ಸುಟ್ಲು ತಿರುಗೆಂಗ್ ಅದನ್ನ ಮಡ್ಡತ್ ಬೊಟ್ಟಿಡೆಂಗ್ ಇಸ ಅವ್ರ పంగి హరి ఓం వాళ్ళ కరీల్ సార్. ఇది పద్ధతి కథ మింతే సోబత్ అది. మళ్ళా నేను పంగి ఇడే కదా హనుమాన్ దీక్ష పోలాడి ఇడితే హనుమాను నేను ఎంతమంది కాదు కానీ ಊರು ನಮ್ದು ఒక ಸಾರ ಸೀಸನ್ ಪಡುತ್ತೆ ಅಮ್ಮಂಗಸಿ ದೆಯ್ಯಮಿ ಅಮ್ ದೆಲತ್ ಕಾಲ ಮೊಕ್ತೇನ ದೆಯ್ಯಮಿ ಆ ಮಂದಿರ ಸೇತ್ ಕಾಲ ಮೊಕ್ತೇನ ದೆಯ್ಯಮಿ గాని ఇదొకటి నేను హనుమంతుడు నేను మధ్యంతో ఎల్లంగా ఒక బాయి పండుగ పబ్బం నేను ఆర్తి కోసే కదా ఇదొకటి కరపే పంగి ಅವ್ರು ಹರಿ ಓಂ వాళ్ళ ಕರ್ದೇಕೊಲಿ ನೇಮೆ ಗುಂಡೆತಿ ಅನದ್ ದೆಯ್ಯಮಿ ಸೇ ಇಡ್ಸನ್ ಅನಾರ್ ಅದಗಸಿ ಕರೆಕ್ಟಿ ಅವ್ರೆ ನೇಮುಂಗ್ಸಟಿ ನೇಮಿ ಊರುಂಗ್ಸಟಿ ವತ್ನ ಇಡ್ಸಾರ ಅವ್ರ ಇತ್ನ ಸುಬತ ಗೊತ್ತಿ ಮಾತ್ರ ಈ 25 ತಾರೀಕು ಎಲ್ಲಂಗೊಕ್ಕ ದಾಮ್ಕೊತ್ ಸೀಸತು ಮಡ್ರಾಸ್ ಇಡ್ರಿ ಸರ್ ಇಂತೆ ಸದ್ದಾರ್ ಮಂದಿ ಹಿಡ್ದಾರ ಎಲ್ಲಂಗೊಕ್ಕ ತುಳಸಿ से। यहाँ सभी बैठे हुए मेरी माताएं, बहनें और भाई लोग, आप सभी के हृदय में विराजमान मेरे गुरु तत्व को कोटि कोटि वंदन है। अभी तक जो जिन भाइयों ने आपको बताए तुलसी का महात्म्य बताए, यहाँ ये मंदिर का हनुमान जी का मंदिर है। हाँ, आप रोज सभी भाई लोगों से प्रार्थना है सुबह नहा धोकर हनुमान जी को जल चढ़ाने से अपने घर की ग्रह बाधाएं दूर होती है।
साढ़े साथी जो लगती है ना, जो टोना टोटका लगाते हैं ना घर में, कोई जादू टोना वगैरह, वो लगता नहीं है। और माताएं मंगलवार के दिन अपने भाइयों को या पतियों को लौंग की माला बनाकर धागे में उनको चढ़ाने के लिए बोलना। आपके घर में सुख संपत्ति आएंगी, धन वैभव बढ़ेगा और आपके घर में कोई भी किसी भी प्रकार की रोगराई नहीं आती मंगलवार के दिन लौंग की माला चढ़ाने से, है ना। ठीक है। और बाकी सभी विद्यार्थियों के लिए ऐसा है कि आप सुबह जल्दी उठकर तुलसी के 7 पत्ते खाया करना। इससे बुद्धि शक्ति बढ़ती है, मेधा शक्ति बढ़ती है, स्मरण शक्ति बढ़ती है। तो ये रोज तुलसी के पत्ते खाकर रात का बासी तांबे का लोटे का भरा हुआ जल, वो जल पीने का, तो उससे बहुत ज्यादा अच्छा मेधा शक्ति बढ़ती है। और जो भी बीमारियां भी 40 प्रकार की बीमारियां दूर होती है। तो इन सभी अभी तक जो आपने सुने वो अपने जीवन में आत्मसात करिएगा। आपके जीवन में सुख शांति बनी रहेगी, यही गुरु चरणों में प्रार्थना है। हरि ओम। హరి ఓం హరి ఓం అభి అధినేకర్ని నిడిత ప్రోగ్రామ్ కాబట్టి ప్రతి ప్రతిసారి నిత్తురోలే కదా అహంకారం ఒకున్ రగ్గం వరక పడలాడక అదా అనట అనంక కార్యక్రమం లోప శ్రీ ఆసారాం బాపు ఒక ధర్మ సేవా సంస్థ అంతన కాబట్టి నిన్న కొంచెం ఆ ధర్మ మార్గం లోపల అడిగిన मेरे दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। मेरे दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। मेरे दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। मेरा दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। भरनी है आओ गुरु के द्वार, भरनी है जिनको झोलियाँ, आओ गुरु के द्वार। आओ गुरु के द्वार, तुम भी आओ गुरु के द्वार। आओ गुरु के द्वार, तुम भी आओ गुरु के द्वार। मेरे दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। मेरा दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। गुरु शक्ति का ऐसा खजाना कभी न कम है होता। गुरु शक्ति का ऐसा खजाना कभी न कम है होता। दिन दुगुना और रात चौगुना हर दम बढ़ता रहता। दिन दुगुना और रात चौगुना हर दम बढ़ता रहता। कभी न घटता कभी न घटता, कभी न घटता कभी न घटता, ऐसा है वो ज्ञान। मेरा दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। मेरा दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। गुरु सेवा करने से देखो कितने भक्त है तर गए। गुरु सेवा करने से देखो कितने भक्त है तर गए। शबरी मीरा गुरु भक्तों को प्रभु आकर मिल गए। शबरी मीरा गुरु भक्तों को प्रभु जी आके मिल गए। कष्ट पड़े जब भक्तों पर लेते गुरु अवतार। मेरे दाता खुशियाँ बांटे रे, बांटे
बांटे दिन और रात। मेरे दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। भरनी है जिनको झोलियाँ आओ गुरु के द्वार। भरनी है जिनको झोलियाँ आओ गुरु के द्वार। आओ गुरु के द्वार, तुम भी आओ गुरु के द्वार। आओ गुरु के द्वार, तुम भी आओ गुरु के द्वार। मेरे दाता खुशियाँ बांटे रे, बांटे दिन और रात। हरि ओम 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 राम 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 गुरु 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 जय जय साईं लीलासो। भक्तों के खुल गए भाग जब गुरु सेवा मिले। भक्तों के खुल गए भाग जब गुरु सेवा मिले। सेवा मिली थी राजा हरिश्चंद्र को। सेवा मिली थी राजा हरिश्चंद्र को। दे दिया राज और ताज जब गुरु सेवा मिले। दे दिया राज और ताज जब गुरु सेवा मिले। आप भी बिके राजा रानी को भी बेच दिया। आप भी बिके राजा रानी को भी बेच दिया। बेच दिया
लाज दीनी उतार जब गुरु सेवा मिले।